Respected Principal Vishweshwar sir, Brother Bhaskar Reddy sir, Rajshekhar sir, and Sundar Reddy sir, and Dr. Edukonal sir. And today's hero, our beloved Saidul sir and his best of madam. My dear friends, teaching has been considered as the noblest profession not only in India but also the entire world. మన దగ్గర అయితే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే గురువుకు ఆ పరబ్రహ్మతో సమానంగా స్థాయి కల్పించింది మన సమాజం. ఆ విధంగా దాదాపు 30 సంవత్సరాల పైన మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందించి ఈరోజు సగర్వంగా సమున్నతంగా సంతోషంగా పదవీ విరమణ గావిస్తున్నటువంటి మిత్రులు సైదుల్ సార్ నిజంగా ధన్యజీవి. ఐ థింక్ ఈజ్ బ్లెస్డ్ అన్నట్టు. ఎందుకంటే మనిషిగా పుట్టడమే అదృష్టం, అందులో ఉపాధ్యాయుడిగా కొనసాగడం ఇంకా అదృష్టం. ఆ విధంగా సైదుల్ సార్ రియల్లీ ఈజ్ బ్లెస్డ్ విత్ నాలెడ్జ్. ఎన్సైక్లోపీడియా అని చెప్పవచ్చు సార్ రాజశేఖర్ సార్. అంత అపారమైన జ్ఞానం ఉంది ఆయన. ఆ రోజు ఎంసెట్లోనే 2000 లోపల ర్యాంకు తెచ్చుకున్నాడు. ఎంకరేజ్ చేస్తే మంచి పెద్ద ఐఐటి ఇంజనీర్ అయ్యేవాడు, లేకపోతే డాక్టర్ అయ్యేవాడు. అంత నాలెడ్జ్ ఉంది. స్కూల్లో కూడా అన్నిట్లలో ఫస్ట్. ఆ విధంగా ఈ షూట్స్ ఫర్ టీచింగ్ ప్రొఫెషనల్. సకల విద్యలలోని సారమే గురువు, సరస్వతి సాకారమే గురువు, బ్రతుకు అర్థము తెలుపు జ్ఞానమే గురువు, ఆ భగవంతుని పంచ ప్రాణమే గురువు, వాడని అజ్ఞాన తిమిర సంహారమే గురువు, విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు, వాడని ప్రేమ సుమ గంధమే గురువు, వీడని ఆత్మీయ బంధమే గురువు. నిజంగా ఇంతమంది మిత్రులతోటి ఆత్మీయ అనుబంధాన్ని పెనవేసుకున్నటువంటి సైదుల్ సార్ నిజంగా ధన్యజీవి. ఈ మండే ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది మిత్రులు ఇక్కడికి రావడం, సారు గురించి ప్రిన్సిపల్స్, బోర్డులో పనిచేసిన వాళ్ళు, చిన్ననాటి మిత్రులు, డాక్టర్ బియ్యంకుడు, ఇంతమంది రావడం. మరి సార్ ఫ్యామిలీ మొదటి నుంచి నాలెడ్జ్ సొసైటీలో పెరిగింది. వాళ్ళ బ్రదర్స్ కూడా మంచి లా ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళ మేడం కూడా సెంట్రల్ గవర్నమెంట్లో పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పిల్లల్ని చక్కగా చదివించి వారిని కూడా ప్రయోజకులను చేసిండ్రు. మన సైదుల్ సార్ లైఫ్ అంటే ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ యాజ్ ఎ టీచర్ బట్ ఆల్సో ఇన్ హిజ్ లైఫ్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఏ నోబుల్ టీచర్, అడ్మినిస్ట్రేషన్ ఇస్తే కూడా చక్కగా చేస్తాడు. ఎనేబుల్ అడ్మినిస్ట్రేటర్, అబోవ్ ఆల్ ఎ స్టేబుల్ పర్సన్ అండ్ ఎ వండర్ఫుల్ ఉమెన్ బీయింగ్. ఒక బ్యూటిఫుల్ హార్ట్ ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి మనిషి. చాలామందిని చూస్తే దీన దుఃఖ పీడితులాగా కనిపిస్తారు. ఒక పెద్ద మనిషి చెప్తాడు, ఈయనకు పెళ్ళైందా కాలేదా అని ఎట్లా గుర్తుపట్టాలి. ఆడవాళ్ళకైతే ఈజీగా గుర్తుపట్టవచ్చు, పుస్తే మెట్టలు అవి ఉంటాయి కాబట్టి. మగవాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే ఎవరి ముఖం అయితే దీన దుఃఖ పీడితులా ఉంటుందో, విచారంగా ఆ భూమిని మొత్తం నెత్తి మీద పెట్టి మోస్తున్నట్టు, ఇక ప్రపంచ సమస్యలన్నీ మనకే ఉన్నట్టు ఎందుకు ఆ విచారంగా కూర్చుంటారో అర్థం కాదు.
కానీ నిజంగా గొప్ప వరం సంతోషమే సగం బలం అని పెద్దలు ఊరికనే చెప్పలేదు. సంతోషంగా హ్యాపీగా ఉండడమే జీవితంలో గొప్ప వరం. అందుకే ప్రపంచంలో పెద్ద రోగం, అన్నిటికంటే భయంకరమైన క్యాన్సర్, ఎయిడ్స్ కంటే భయంకరమైన రోగం ఏంటి అంటే నవ్వకపోవడమే రోగం. నవ్వడం భోగం, నవ్వించడం యోగం అని ఊరికనే చెప్పలేదు. అందుకే ఆ భగవంతుని కూడా మనం ఆనందో బ్రహ్మ అంటాం. సత్ చిత్ ఆనందమే భగవంతుని యొక్క స్వరూపం. కాబట్టి ఎప్పుడు ప్రతి ఒక్కరు కోరుకుంటారు, మనుషులే కాదు పశు పక్షాదులు జంతువులు కూడా సంతోషాన్ని కోరుకుంటాయి, ఆనందాన్ని కోరుకుంటాయి. కానీ ఎందుకో మరి ఉండలేరు. కావాల్సింది ఆనందం సంతోషం అయినప్పటికీ ఆ నవ్వడం అన్నది అది గొప్ప ఆభూషణం. ఒక 10 కిలోలు బంగారం మెడలేసుకున్న, డైమండ్ రత్నాలు మనం ఆభరణాలు పెట్టుకున్న నిజమైన ఆభూషణం ఏంటి అంటే ఆ సంతోషం, చిరునవ్వు, ఆ స్మైల్ అన్నది. మరి భగవంతుడు మన సైదుల్ సార్కు ఈజ్ బ్లెస్డ్ విత్ స్మైల్. పుట్టుకతోనే అందరు ఏడ్చిరేమో, సార్ అయితే నవ్వుంటాడు. ఆయన చూస్తే విచారంగా బాధపడుతూ ఎప్పుడు కనిపించాడు. అది సైదుల్ సార్లో ఉన్న గొప్ప వరం అనుకోవచ్చు. అట్లా ఉండడం చాలా అరుదు మిత్రులారా. అందుకనే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్. ఇప్పుడు చూస్తే రిటైర్ అయినట్టు అనిపిస్తలేదు. నాకు 10 సంవత్సరాల నుంచి అడుగుతారు ఎప్పుడు రిటైర్ అయింది సార్. ఎందుకంటే నెత్తి వెంట్రుకలు తెల్లగైపోయిన తర్వాత కొందరిని చూస్తే ఇంకా రిటైర్ కాలేదు అన్నట్టు ఉంటుంది. చాలామంది కలర్ వేస్తారు, మనం వేయం. ఎందుకంటే పెద్ద మనిషి అంటే గౌరవమే కదా. కానీ సైదుల్ సార్ని చూస్తే ఇప్పుడు ఒక పెళ్లి కొడుకులాగా కనిపిస్తున్నాడు. ఇంకా అంత ఆ ఆరోగ్య రహస్యం. చాలామందికి భయం అనిపిస్తుంది, రిటైర్మెంట్ అవుతుంటే నెల రోజుల నుంచి భయపడతారు. 6 పదులు చేరువై రిటైర్ కావలసి వస్తే కాలేజీకి వెళ్ళకుండా కాలమెలా గడపాలని, క్లాసు రూము లేకుంటే టైం పాస్ ఎలా అవుతుందని అనుకుంటే నా మనసు దిగులు చెందుతున్నది, లోన గుండె గుబులు మన్నది. మరి ఈరోజు ఇంత సంతోషంగా ఎందుకున్నాడంటే ఆ సంతృప్తి. మనిషికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే సంతృప్తి ఉన్నప్పుడు. ఎంత సాధించినా ఎంత సంపాదించినా కొందరు బాధపడుతూ ఏడుస్తూనే ఉంటారు, ఇంకా ఏదో కావాలని. భాగవతంలో వామనుడు చెప్తాడు, బలిచక్రవర్తిని ఏం కావాలనో కోరుకో అంటే నాకు 3 అడుగులు నేల చాలు, నేను బ్రహ్మచారిని, నాకేం అవసరం లేదంటే, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు కోరుకోవడం కూడా వస్తలేదు, నేను మహారాజును, మాణిక్యాలు ఏమడుగుతావో అడుగు, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చే స్థాయి నేను ఒక చక్రవర్తిని అంటే, నాకేం అవసరం సార్, ఏం అవసరం లేదు, నేను బ్రహ్మచారిని కాబట్టి భిక్షాటన చేసి ఎవరో పెడితే తినడం తప్ప నాకు కోరిక లేవు. అందుకే వ్యాప్తించెందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్త ద్వీపంబులనైన చక్కన్బడునే అని. అందుకనే ఫస్ట్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ హ్యాపీనెస్ ఏంటి అంటే 3A అనుకోవచ్చు. యాక్సెప్ట్, అడ్జస్ట్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. వాట్ ఎవర్. వాళ్ళ బ్రదర్ జడ్జి వచ్చాడు స్టేట్. ఇప్పుడే సైదుల్ సార్ వల్ల షేక్ మదర్ బ్రదర్, షేక్ మదర్ ఇందాక చెప్పుకున్నాం, జడ్జిగా పనిచేస్తారు. షేక్ మదర్ రిటైర్డ్ జడ్జ్. వీఆర్ రిక్వెస్టింగ్ సో బ్రదర్ ఆఫ్ సైదుల్ సార్ టు కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ సార్ రండి, వేదికపైకి రండి సార్. మిత్రులారా, సంతోషంగా ఉండాలంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా యాక్సెప్ట్ చేయడం. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ కమ్స్, సో లెట్ us యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇంటూ అవర్ లైఫ్. సో అది సైదుల్ సార్ జీవితంలో మనకు కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరిగినా సరే వాటిని పాజిటివ్గా తీసుకొని సంతోషంగా ఉండే మనస్తత్వం. దాంతోపాటు ఇప్పుడు 61 దాటి రిటైర్ అవుతూ ఉన్నారు.
అంటే మనిషి జీవితంలో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అందరికీ వస్తాయి. అయితే అన్నిటికంటే ఆనందంగా గడిచిపోయేది బాల్యం. ఎవరికైనా, ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిచ్ అండ్ పూర్, ద బ్యూటిఫుల్, ఎప్పటికీ గుర్తుండిపోయే జీవితం ఏంటి అంటే బాల్యం. మరి ఎవరు బాలులు అంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, నూతిలోని కప్పలు, మొద్దురాయి చిప్పలు, పేర్లకు పుకార్లకు షికార్లకు నిబద్ధులు. అలాంటి వాళ్ళు యువకులు అని చెప్పలేం. ధూమపానం ధూళిలో తేలిపోతూ, మారక ద్రవ్యాల మత్తున మునిగిపోతూ, ఉగ్రవాదం ఊబిలో కూరుకుపోతూ, క్షుద్ర రాజకీయాలకు సమిధలైపోతూ, భస్మాసురులాగా తమ జీవితాలను తామే పాడు చేసుకుంటున్నటువంటి యువతరం వాళ్ళు యూత్ అని మనం చెప్పలేం. యూత్కు లక్షణం ఏంటి అంటే 3 లక్షణాలు చెప్తారు పెద్దలు. అంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ ఆశించే ప్రతి ఒక్కరు, విజయాన్ని సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి 3 లక్షణాలు ఉండాలి. ఒకటి ఉత్సాహ శక్తి, రెండవది మంత్రశక్తి, మూడవది ప్రభుత్వ శక్తి. అంటే ద పవర్ ఆఫ్ ఎంతోజియాజం. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఎంతోజియాజం, ఉత్సాహం లేనివాడు ఏ పని చేయలేడు. అందుకే ఎవరు యువకులు అంటే ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో ఎప్పుడు వాళ్ళే యువకులు. ఎవరైతే నిరుత్సాహంగా నీరు కారిపోయి ఉంటారో, నిర్వీర్యంగా ఉంటారో వాళ్ళే వృద్ధులు, వాళ్ళే ముసలోళ్ళు అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా సైదుల్ సార్ ఎవర్ గ్రీన్, ఎవర్ యూత్ అన్నట్టు. ఆయన ఎప్పుడు ఆ రోజు దేవతలు ఎప్పుడు నిత్య యవ్వనంగా అమృతం తాగి ఎట్లా ఉన్నారో, మరి వాళ్ళ అమ్మ ఏం అమృతం ఇచ్చిందో కానీ సైదుల్ సార్ నిత్య యవ్వనంగా, నూతనంగా, ఆనందంగా, ఆరోగ్యంగా సార్ ఉండడానికి కారణం. అందుకని నా దృష్టిలో సైదుల్ సార్ ఓల్డ్ కాదు, ఆయన స్టిల్ ఈజ్ అన్స్టాపబుల్ యూత్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అదే యువ ఉత్సాహం. ఇప్పటికీ అంతే ఉత్సాహంగా ఏ పని అయినా సరే ఆ విధంగా సార్ను పిలిస్తే ఆ నిరుత్సాహం కూడా పోతుంది. ఏదైనా సమస్య ఉంది, మనకు ఏదైనా పంపాల్సి ఉంది అంటే ఆయనకు కొటేషన్ ఇవ్వమని అడిగితే, ఈ మధ్యన సినిమా టైటిల్స్ వేసి కిందన ట్యాగ్ పెడతారు. సైదుల్ సార్ అని చెప్పి ఒక ట్యాగ్ పెడితే బాగుండేది. ఏంటంటే డోంట్ వరీ, బీ హ్యాపీ, టేక్ ఇట్ ఈజీ. ఈ 3 కొటేషన్లు సార్కు సరిగ్గా సరిపోతాయి. ఆ మధ్య జపాన్ వాళ్ళది సామ్రాయ్ అని బైక్ వస్తుండే. ఆ బైక్ అడ్వర్టైజ్ ఇదే ఇస్తుండే, నో ప్రాబ్లం. ఏం చెప్పినా నో ప్రాబ్లం. అట్లా ఏ ప్రాబ్లం ఉన్నా విశ్వేశ్వర్ సార్, సైదుల్ సార్ పక్కన పిలవండి, దానికి ఈజీ సొల్యూషన్ చెప్తాడు. ఏం కాదు సార్, ఇవి చాలా ఉంటాయి. తర్వాత నచ్చకపోతే క్వశ్చన్ కూడా చేస్తాడు. ఆయనకున్న గొప్ప లక్షణం క్వశ్చన్ చేయడం. అన్ని రంగాలలో మంచి నాలెడ్జ్ ఉంది. అందుకే ఎట్లాగో ఆయన జీవితం ధన్యమైపోయింది. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి లభించింది. సమ్ బికమ్ టీచర్స్ బై ఛాన్స్. ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. అట్లా టీచర్లు అయితే వాళ్ళు మీడియాకర్ టీచర్స్. ఇక బిల్ అని అంటాం. బెల్ ఎప్పుడు బయటపడాలని చూసేవాళ్ళు కొందరు ఉండొచ్చు. కానీ సమ్ బికమ్ టీచర్స్ బై చాయిస్. నేను టీచర్ని అయితే దే ఆర్ ద బోర్న్ టీచర్స్, దే ఆర్ ద బెస్ట్ టీచర్స్, దే ఆర్ ద గ్రేట్ టీచర్స్, దే ఇన్స్పైర్ ద జనరేషన్స్. అందుకనే అలాంటి వాళ్ళ అందరూ చదువుకున్న వాళ్ళు, సార్ ఉన్నాడు పెద్ద సార్, జడ్జిగా రిటైర్ అయినారు. అట్లా వాళ్ళ మేడం కూడా చదువుకున్నారు, పిల్లలు చదువుకున్నారు. సార్ కావాలనుకుంటే ఇంజనీరో వేరే వృత్తిలో పోయే అవకాశం ఉన్నప్పటికీ టీచింగ్ను నమ్ముకొని టీచర్గా సార్ రావడం అన్నది చాలా గొప్ప విషయం. మిత్రులారా, ఎంత గొప్ప విషయం అంటే మనం ప్రపంచంలో ఇంతకంటే గొప్ప పదవి మరొకటి ఉండదు. కొఠారి మహానుభావుడు చెప్పినట్టు ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. ఏ కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ షేప్డ్ ఇన్ ద 4 walls ఆఫ్ ఎ క్లాస్ రూమ్. ఏ నేషన్స్ డెస్టినీ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ ఎ క్లాస్ రూమ్ అన్నట్టు మరి ఆ జాతి నిర్మాత, భావి నిర్ణేత, జ్ఞాన ప్రదాత అయినటువంటి ఉపాధ్యాయుడు, టీచర్ను మించినటువంటి గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరు.
పరిపాలించే ప్రభువే అయినా, పరిశ్రమించే పనివాడైనా, పొలాన్ని దున్నే రైతే అయినా, కళాన్ని బట్టే కవిగారైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, వర్తకుడైనా, వైద్యుడైనా, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా ఏమైనా వారెవరైనా పుట్టుకొచ్చేది బడిలోనేరా, పురుడు పోసేది గురువేనరా. అందుకే తనువునిచ్చేవారు తల్లిదండ్రులైతే బ్రతుకునిచ్చేవాడు భగవంతుడవును, కానీ బ్రతుక నేర్పేవాడు బడిపంతులేరా, బ్రతుక నేర్పేవాడు బడిపంతులేరా. అందుకనే అలాంటి ఉత్తమోత్తమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి వృత్తి ధర్మానికి అబ్దుల్ కలాం మనకు ఆదర్శం. మిత్రులారా, ఆయన మిసైల్ మ్యాన్ సైంటిస్ట్ అయినప్పటికీ అబ్దుల్ కలాం గారిని అడిగితే ఆయన దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతిగా కొనసాగిన ఆయనను అడిగినప్పుడు మీరు ఏ విధంగా గుర్తించబడాలనుకుంటూ ఉన్నారు, మీకు ఏది ఇష్టమని అడిగితే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాటలు, ఐ వాంట్ టు బీ రిమెంబర్డ్ యాజ్ ఎ టీచర్, ఐ వాంట్ టు బీ విత్ అమాంగ్ ద స్టూడెంట్స్. చిన్నపిల్లలతో కలవడం, వారితో మాట్లాడడం, అదే నాకు అత్యంత ఇష్టమైనటువంటి పని అని చెప్తారు. అందుకనే మిత్రులారా, ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరం అడుగుతున్నా. కొందరు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు, కొబ్బరికాయలు కొట్టి అగరబత్తీలు ముట్టించి పొగ పెట్టి బొట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఒక నిజమైనటువంటి ఉపాధ్యాయునికి గుళ్ళు గోపురాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా, పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకున్నా, ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా, తరగతి గదిలోనే తరించిపోతున్నటువంటి ఉపాధ్యాయుడు ధన్యజీవి. కాబట్టే ఉపాధ్యాయుని జీవితం ధన్యం. ఎన్నో జన్మల సంచిత పుణ్యఫలం ఉంటే తప్ప, ఆ క్యుములేటివ్ అది మనం చేసిన కర్మ ఉంటే తప్ప ఉపాధ్యాయుడికి అవకాశం దొరకదు. మనం అనుకుంటాం మనమే ఏదో చేస్తున్నామని, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్రోగ్రామ్డ్. భగవంతుడు అనుకున్నట్టే జరుగుతూ ఉంటుంది మిత్రులారా. అందుకే ఉపాధ్యాయ వృత్తి దొరకడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యం. సైదుల్ సార్ జీవితం ధన్యమైపోయింది 30 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా కొనసాగినందుకు. ఆ విధంగా మనం అంతా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళంతా గర్వపడాల్సినటువంటి విషయం. భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే పిల్లల తలరాతలు మార్చే అవకాశం మరొకరికి ఉండదు. అది దేశ ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా, కలెక్టర్లైనా, మనకు మాత్రమే పిల్లల జీవితాలను మార్చే అవకాశం మనకే ఉంది. కాబట్టి ఉపాధ్యాయుడు నిజంగా ధన్యజీవి. క్లాసు రూములో కరిగిపోయే మీ రక్త మాంసాలకు ఎవరయ్యా ఖరీదు గట్టే షరాబు, అరిచి అరిచి తరిగిపోయే మీ ఆయురారోగ్యాలకు ఎవరయ్యా గుర్తింపునిచ్చే గరీబు, బండరాళ్ళ లాంటి విద్యార్థులను భలే శిల్పాలుగా మార్చే మీ అపురూపమైన నైపుణ్యానికి ఎవరయ్యా నాణ్యతనించే నవాబు, తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే నీ సువిశాల హృదయానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి, కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ కోట్లాది మంది విద్యార్థుల హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించే మీ త్యాగానికి ఎవరయ్యా తూకం వేసే దళారి, గొంతులో తడి ఆరిపోతున్నా, ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా, చెక్కు చెదరని పెదాలపై చెక్కు చెదరని మీ చిరునవ్వుకు ఎవరయ్యా లెక్కలు కట్టే గుమాస్తా. మిత్రులారా, ఎందుకు ఉపాధ్యాయుడు అందరికంటే గొప్పవాడు? గురువే బ్రహ్మ, ఆచార్య దేవో భవ అన్నారు. లాయర్ దేవో భవ, డాక్టర్ దేవో భవ, ప్రైమ్ మినిస్టర్ దేవో భవ, ప్రెసిడెంట్ దేవో భవ అని ఎందుకు చెప్పలేదు? సైంటిస్ట్ దేవో భవ అంటే అందరినీ తయారు చేసేది టీచరే కాబట్టి. అందుకనే అన్నిటికంటే ప్రపంచంలో వెల కట్టలేనటువంటి ధనం, తల్లిదండ్రులు 100 ఎకరాలు 100 కోట్ల ఆస్తి సంపాదించి పెట్టిన అధికారులు గుంజుకోనిది, అన్నదమ్ములు పంచుకోనిది. అన్నదమ్ములు పంచుకుంటే అయిపోతుంది 100 ఎకరాలైనా 100 కోట్లైనా. గవర్నమెంట్ అనుకుంటే తీసేసుకుంటుంది. భూకంపాలు, ప్రళయాలు వస్తే అది నశించిపోవచ్చు. ఏ ప్రళయానికి లొంగనిది,
ఏ దోపిడీకి దొరకనిది, అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, తరగకుండా పెరిగేది, చివరిదాకా మనతోనే ఉండేది. ఏ ధనమైనా ఖర్చు పెడితే అయిపోతుంది, కేవలం ఒక విద్యాధనం మాత్రం ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది. ఇలాంటి వెల కట్టలేనటువంటి విద్యాధనాన్ని అందించే గురువు గారికి మనం వెల కట్టలేము. అందుకే అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే గురువు. అన్నిటికంటే గొప్పది విద్య, జ్ఞానం. కాబట్టి ఆ అన్నిటికంటే గొప్పదాన్ని అయినటువంటి విద్యను అందించే గురువు అందరికంటే గొప్పవాడని చెప్పడంలో అది సముచితంగా ఉంది. అందుకనే ప్రపంచమంతా ఈరోజు టీచర్ను గౌరవిస్తూ ఉంటుంది. ఆ ప్రధానమంత్రి అయినప్పటికీ ఓసారి 1996లో శంకర్ దయాళ్ శర్మ ఆయన ఒమెన్ దేశానికి వెళ్ళిండట. వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి వేరే వాళ్ళు తీసుకొని వెళ్తారు. తర్వాత దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు, రాజులు కలుస్తారు. అక్కడ ప్రోటోకాల్ పక్కన పెట్టి శంకర్ దయాళ్ శర్మను రిసీవ్ చేసుకోవడానికి ఆ దేశ రాజు, అక్కడ ఇంకా రాజరికం నడుస్తుంది, కింగ్ ఆఫ్ ద ఉమెన్ వెంట్ టు ఎయిర్పోర్ట్ టు రిసీవ్ శంకర్ దయాళ్ శర్మ. ఆయన వెళ్ళడం రిసీవ్ చేసుకోవడం కాదు, ఓన్గా డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన ఎక్కించుకొని కారులో ఆయనే డ్రైవర్గా కూర్చొని డ్రైవింగ్ చేసి. మనకు కారు ఉండవచ్చు, డ్రైవర్ ఉండవచ్చు మిత్రులారా, కానీ ఒక గొప్ప వ్యక్తి మనం కారులో ఎక్కించుకుంటే మనం డ్రైవ్ చేయాలి, డ్రైవర్తో డ్రైవింగ్ చేయించొద్దు. అది మనకు పెద్దలు శాస్త్రాలలో ఉంది. ఆ విధంగా ఆయనే డ్రైవ్ చేస్తూ ఉంటే ఈయన అడుగుతారు, ఎందుకంటే మీరు ప్రోటోకాల్ పక్కన పెట్టి మీరే డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు నన్ను రిసీవ్ చేసుకొని అంటే, సార్ మీకు తెలియదు, నేను మీ స్టూడెంట్ను, నేను ఇండియాలో యూనివర్సిటీలో చదివినప్పుడు మీరు ప్రొఫెసర్గా పనిచేసినారు, మీరు వస్తున్నారని తెలిసి సంతోషం పట్టలేక మీకు ఈ విధంగా మిమ్మల్ని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వచ్చినా అని చెప్తారు. ఇంత గౌరవం ఎక్కడ ఎవరికి దొరకదు మిత్రులారా. అందుకే మన సైదుల్ సార్ అదృష్టవంతులు. ఎందుకంటే 30 సంవత్సరాల పైన మచ్చలేనటువంటి స్వచ్ఛమైన సేవలను అందించిన మీ సౌశీల్యానికి కోహినూరు వజ్రం కూడా కలదప్పుతుంది. మహోన్నతమైన మీ వ్యక్తిత్వం ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నదవుతుంది. ఏం చెప్పినా ఒక గురువు గొప్పతనం ఎంత చెప్పినా మాటల్లో చెప్పలేం. కబీర్ దాస్ అన్నట్టు, గురు గోవింద్ దోనో మేరే పాస్ ఆయతో మై పహలా గురువుకు ప్రణామ్ కరుంగా అంట. ఎందుకంటే గురువు లేకపోతే గోవిందుడు వచ్చినా మనం గుర్తుపట్టలేం. అంటే భగవంతుని గుర్తించాలన్నా జ్ఞానం అవసరం. కాబట్టి ఆ జ్ఞానాన్ని అందించే గురువు అందరికంటే గొప్పవాడు. ముందు గురువుకు ప్రణామం చేస్తా అని చెప్పినట్టు ఆ విధంగా మరి రిటైర్ అవుతూ ఉన్నారు. రిటైర్మెంట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ చాప్టర్. సైదుల్ సార్ చాలాసార్లు సారు ఆయన క్వశ్చన్ చేయడము, వ్యవస్థను ఎక్కడైనా తప్పు జరిగితే మాట్లాడడం, చాలా సందర్భాలలో టేక్ ఇట్ ఈజీగా, ఎంత సీరియస్గా మాట్లాడినా ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే స్పోర్టివ్గా ఉంటాడు. చాలా హీట్ డిస్కషన్స్, కాంట్రడిక్షన్స్, మనం ఆర్గ్యుమెంట్స్ చేసినప్పటికీ స్పోర్టివ్గా తీసుకునే గొప్ప గుణం ఉంది. సీరియస్గా తీసుకోడు. అందుకే చాలాసార్లు చనువతో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆయనకు చాలా అంబిషన్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం అంటే మన కాళ్ళు చేతులు కట్టేసినట్టు. నౌ వీఆర్ ఫ్రీ బర్డ్స్, స్కై ఈజ్ ద లిమిట్. ఏమనుకుంటే అది చేయొచ్చు. చాలామంది అనుకుంటారు రిటైర్ అయిపోయినా ఇంకేం చేస్తాం. నాకు చాలా 10-20 ఏళ్ళ కింద గుర్తుంది సార్, రిటైర్మెంట్ అయితే కట్ట తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు రిటైర్ కాకముందే నడవడానికి ఇబ్బంది పడుకుంటూ కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేరు. ఇంకా యూత్ అన్స్టాపబుల్ లాగా మన సైదుల్ సార్ లాగా అందరూ అట్లనే ఉన్నారు. కాబట్టి రిటైర్మెంట్ అంటే ఏమీ భయపడని అవసరం లేదు. మనకు నచ్చిన పనులు, ఇంతవరకు మనం పోస్ట్పోన్ చేసినటువంటి, మనకు ఇష్టమైనటువంటి ఏ పని అయినా మనం చేసి జీవితంలో ముందుకు పోవచ్చు. అమితాబ్ బచ్చన్ మీకు తెలిసే ఉంటారు, చాలా సూపర్ స్టార్. మన ఇండియాలో ప్రపంచంలోనే అంత ప్రజా అభిమానం పొందినటువంటి వ్యక్తి ఎవరు లేరు. కానీ దురదృష్టవశాత్తు ఏబీసీ అనే కార్పొరేషన్ పెట్టి 60 సంవత్సరాల తర్వాత ఆయన మొత్తం జీరో అయిపోయి అప్పులపాలు అయిపోయింది. కోట్ల రూపాయలు, 100 కోట్ల అప్పులు అయిపోయింది. ఏం చేయాలనో అర్థం కాదు. ముసల్తనం వచ్చేసింది. అయినా నిలదొక్కుకొని, మీకు జ్ఞాపకం ఉండుంటుంది, సినిమాలు లేవు, ఓల్డ్ అయిపోయాడు, హీరోగా పనిచేస్తలేడు, 100 కోట్ల అప్పులు అయిపోయింది. ఏం చేయాలని ఆలోచించి అప్పుడు సోనీ టీవీలో
కోన్ బనేగా కరోడ్పతి అనే దానికి యాంకర్గా వచ్చిన తర్వాత ఆ డబ్బులతోటి అప్పులు కట్టుకున్నాడు. అంటే జీవితంలో 60 తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జీరో నుంచి మొదలుపెట్టిన వాళ్ళు, ఇప్పుడు కేఎఫ్సి అది హోటల్స్ ఉన్నాయి, ఆయన కూడా 60 తర్వాత స్టార్ట్ చేసిండు. అబ్రహం లింకన్, ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, వార్డు మెంబర్ నుంచి చిన్న చిన్న పోటీలు 30 ఏళ్ళు పోటీ చేసిండు, ఎక్కడా గెలవలేదు, యాక్సిడెంట్స్ అయినాయి, భార్య చనిపోయింది, జీవితంలో 30 సంవత్సరాలు ఓటమి తప్ప ఏమీ లేదు. చివరికి అమెరికా ప్రెసిడెంట్ 60 తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయింది. ఆ విధంగా 60 అంటే అదేమీ అయిపోయినట్టు కాదు. ఇంకా సంతోషంగా మీకు నచ్చిన విధంగా పాలిటిక్స్ మీకు ఇష్టం కాబట్టి మీకు ఇష్టం వచ్చింది జాయిన్ కాండి, అక్కడ కూడా రాణిస్తారు, మంచి పొలిటికల్ అనాలిసిస్ చేస్తారు. కాబట్టి నౌ యు ఆర్ ఫ్రీ టు జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్, ఎనీథింగ్. సైదుల్ సార్, మీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి మీకు మీ కుటుంబానికి భగవంతుని కోరుకుంటూ ఐ విష్ హ్యాపీ, హెల్తీ, వెల్తీ, పీస్ఫుల్, ప్రాస్పరస్ రిటైర్మెంట్ లైఫ్. సైదుల్ సార్, థ్యాంక్ యూ.